6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాల దర్శనం మనం చేసుకుంటున్నాము. పుణ్యప్రదమైన తిథులు కాబట్టి శ్రీ మహావిష్ణువుని మనం ఎన్నో పుణ్యక్షేత్రాల్లో దర్శించుకుని అక్కడ కనిపిస్తున్న నేటికీ మనకి కనిపిస్తున్న ఎన్నో నిదర్శనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే భగవంతుడు ఇంత భక్తికి లొంగిపోతాడా, ఇంత ప్రేమ చూపిస్తాడా, భగవంతుడు ఇంత చక్కగా మనకి అనుగ్రహాన్ని ఇస్తాడా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు 108 దివ్య దేశాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ఆ దివ్య దేశాల గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం సిరుపులియూర్ అనే ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సిరుపులియూర్ అని అంటారా? కాదు, సిరుపులియూర్ అని అంటారు. కానీ మనం అలాగా ఆ విభజన అన్నది చేస్తున్నాం బాగా అర్థం కావడానికి. ఇక్కడ సిరు అనేటప్పటికీ చిన్న అనే ఒక అర్థం, ఇక పులి అనేటప్పటికీ పులి అంటే పెద్ద పులి, జంతువు, భయంకరమైన జంతువు. సరే, ఈ రెండు పేర్లతో కలిపిన ఊరు పుణ్యక్షేత్రం అని మనం చెప్పుకోవాలి. మరి పులి ఎందుకు వచ్చింది, అలాగే చిన్నది అంటే ఏంటి, దీని గురించి మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ 108 దివ్య దేశాలలో దక్షిణం వైపు చూస్తూ, అంటే దక్షిణాభిముఖంగా కేవలం 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి శ్రీరంగం, ఇంకొకటి ఈ సిరుపులియూర్, ఇక్కడ ఉన్న స్వామివారు. ఈ 2 మాత్రమే మనకి స్వామివారు దక్షిణముఖంగా, ఆయన దక్షిణం వైపు చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తారు. ఇది ఒక ప్రత్యేకత. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో గరుడు ఎప్పుడూ రాడట, మరి అలాగే గరుడ పక్షులు ఇక్కడ ఎగరవట, ఇది ఇంకొక ప్రత్యేకత. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాల విష్ణువు అని చెప్పుకోవాలి. అంటే విష్ణువు బాలుని రూపంలో శయనమూర్తిగా ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. శయనమూర్తిగా శ్రీ మహావిష్ణువు చాలా ఆలయాల్లో కనిపిస్తారు. ఇంకా చెప్పాలి అంటే 108 దివ్య క్షేత్రాలలో ఇంచుమించు అన్నీ మనకి శయన భంగిమలోనే ఎక్కువగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రమే బాలుడిగా శయనించి చిన్నగా, అంటే చిన్న పిల్లవాళ్ళ దర్శనమిస్తున్నాడు. అందుకే ఈ సిరు అనేటప్పటికి చిన్న అనే అర్థం. ఇంతవరకు బాగానే ఉంది. మరి పులి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ పులి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇదే కాకుండా నాగదోషాలు ఎవరికైనా జాతకంలో ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి అటువంటి నాగదోషాల పరిహారం అన్నది ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తే ఖచ్చితంగా పోతుంది. సర్పదోషాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా పోతాయి అని చెప్తారు. అలా ఇక్కడ ఆదిశేషుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. ఆయన స్థానం గరుడుడి కన్నా కొద్దిగా ఎక్కువ ఈ క్షేత్రంలో అని చెప్తారు. గరుత్మంతుడు అంటే మనకి తెలుసు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. ఇక ఆదిశేషువు అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే శయనిస్తారో ఈ ఆదిశేషువు పైన ఆయన శయనిస్తారు. కానీ ఇక్కడ ఇద్దరూ సమానమే అయినా కూడా భగవంతుడి దృష్టిలో ఎవరు ఎక్కువ తక్కువ అన్నది ఉండదు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం ఆదిశేషువుకే పెద్ద పీట. ఎందుకు అంటే ఒక సంఘటన అన్నది జరిగింది అందుకే. కాబట్టి ఇక్కడ ఈ సర్పదోషాలు ఇవన్నీ నివారించడానికి పూజలు చేస్తే ఇక్కడ ఉన్న ఆదిశేషువు అన్ని దోషాలను తొలగిస్తాడు, మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మన వంశంలో కూడా ఎక్కడైనా సర్పదోషాలు ఏవైనా ఉంటే అంటూ ఉంటారు కదా, వంశంలో కూడా ఒక్కొక్కసారి దోషాలు ఉన్నాయని, అవన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి అక్కడికి వెళ్ళి మనం పూజలు చేస్తే. ఇన్ని ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం. ఇంతకీ ఈ పులి ఎందుకు వచ్చింది ఇక్కడ ఆ పేరు, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వ్యాఘ్రపాదుడు అనే మహాభక్తుడు ముక్తిని మోక్షాన్ని పొందాడు. స్వామివారిని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్న పిల్లాడి రూపంలో శయన రూపంలో స్వామివారి ఎవరికి దర్శనం ఇచ్చారు అంటే వ్యాఘ్రపాదుడికి. వ్యాఘ్రము అంటే పులి అని అర్థం, వ్యాఘ్రపాదుడు అంటే పులి యొక్క కాళ్ళు ఉన్నవాడు అని అర్థం. మనుషులం కదా, మనకి అంటే మనిషిలాగే పాదాలు ఉంటాయి, పులి పాదాలు ఉంటాయా? ఉండవు. కానీ ఈ భక్తుడికి పులి పాదాలు అన్నవి ఉన్నాయి. అందుకే ఇతని పేరు వ్యాఘ్రపాదుడు. మరి ఆయన ఇక్కడ స్వామివారిని ఈ రకంగా దర్శించుకున్నాడు. ఎలా దర్శించుకున్నాడు, ఎందుకు దర్శించుకున్నాడు, ఈ మహాభక్తుడి గురించి మనం చెప్పుకోవాలి. ఒక ముని కుమారుడు వ్యాఘ్రపాదుడు చిన్నప్పటి నుంచే
భక్తి శ్రద్ధ ఉంటూ ఉండేవి. వేదాలన్నీ కూడా పఠనం చేశాడు. ఒకసారి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాట, తండ్రి నేను ముక్తిని మోక్షాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి? పిల్లలు సాధారణంగా అలా అడగరుగా. తండ్రి మురిసిపోయాట, నువ్వు సాధన చెయ్యి, నువ్వు ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఉండు. అయితే ముఖ్యంగా నువ్వు తపస్సు చేసుకోవాలి అంటే గనక ఒక స్థలం నేను చెప్తాను. శివగంగా నది, పవిత్రమైన నది ఒక దగ్గర ప్రవహిస్తోంది. అక్కడ చుట్టూ అడవులు ఉన్నాయి. అక్కడే మనకి చిదంబర పుణ్యక్షేత్రం అన్నది ఉంటుంది. కాబట్టి ఈ చిదంబర పుణ్యక్షేత్రం అంటే ఇక్కడ స్వామివారు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. ఆయన నటరాజస్వామిగా తాండవం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి. ఆ చిదంబరంలో ఉన్న స్వామి వారిని నిత్యం దర్శించుకో, నీకు ముక్తి మోక్షం అని తండ్రి గారు చెప్తారు. అప్పుడు ఈ వ్యాఘ్రపాదుడు, అంటే అప్పటికి ఇంకా పేరు రాలేదు, కాకపోతే ఆ పాత పేరేమిటో మనకి తెలియదు కాబట్టి మనం వ్యాఘ్రపాదుడు అనే చెప్పుకుంటున్నాం. తనకి ఈయన బయలుదేరి ఆ శివగంగా నది ఎక్కడైతే ఉందో అక్కడే ఒక కుటీరాన్ని నిర్మించుకుని ప్రతిరోజు అక్కడ చక్కగా స్నానం చేసి ఓం నమ శివాయ అంటే శివుణ్ణి అక్కడ విశేషంగా ప్రార్థించి చిదంబర పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాట. అయితే అక్కడ చిదంబరానికి వెళ్ళి అక్కడ శివుడికి ప్రత్యేకంగా పూజలు చెయ్యాలి అన్నా, లేకపోతే తను ఎక్కడ కుటీరాన్ని నిర్మించుకున్నాడో అక్కడ పువ్వులతో పూజ చెయ్యాలి అన్నా చాలా కష్టపడి అటు ఇటు తెల్లవారుజామునే వెళ్ళి పువ్వులు సేకరిస్తూ ఉండేవాట. అటువంటి సమయంలో ఒకరోజు చూశాడు, తేనెటీగలు ఆ పువ్వులలో మరి తేనె తాగడానికి తేనెటీగలు వస్తూ ఉంటాయి కదా, అవి అలాగా అక్కడ కనిపించాయట. కనిపించిన తర్వాత అతనికి నచ్చలేదు. అంటే ఏదైనా పువ్వు మనం వాసన చూస్తే అది ఎంగిలైపోయింది అంటాం, లేకపోతే కింద పడిపోతే అది తీసుకెళ్లి భగవంతుడికి నివేదించాం. కాబట్టి భగవంతుడికి నివేదించాలి అంటే తాజాగా ఉండాలి అన్నది మన అభిప్రాయం. ఈ భక్తుడు అనుకున్నట్ట తేనెటీగలు దూరిపోయి అందులోంచి మొత్తం అంటే తేనె అన్నది స్వీకరించేసి ఇలా చేసేస్తే ఎలా, అవి అపవిత్రం అయిపోతున్నాయి కదా. స్వామి వారికి నేను ఇలాంటివి కాదు, తేనెటీగలు కూడా ముట్టని పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సేకరిస్తాను అని ఇక్కడ ఈ మహాభక్తుడు అనుకున్నాడు. మరి అలా అని అనుకుంటే ఎలాగా, అంటే ఎక్కడికో లోపలికి వెళ్ళిపోవాలి కదా. బయట ఉంటే కనుక ఎన్నో పురుగులు లేకపోతే తేనెటీగలు వాళ్తూనే ఉంటాయి. ఇలా కాకుండా నేను లోపలికి అడవి లోపలికి వెళ్ళిపోయి మరి అక్కడ నేను పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడ ఉంటాయో లోపలికి అక్కడికి వెళ్ళి తీసుకుంటాను, అక్కడైతే బహుశా ఇవి ఉండవేమో, ఇవేం ముట్టుకోవేమో అని అనుకుని ప్రతిరోజు చాలా కష్టపడిపోయి ఆ అడవి ప్రాంతాల్లో లోపల వరకు వెళ్ళిపోయి కష్టపడి మరి కొన్ని పువ్వులు అంటే అందకుండా ఉంటాయి కదా, అటువంటి పువ్వులను చెట్లెక్కి మరి కష్టపడి తెచ్చుకుంటూ ఉండేవాట. స్వామి వారికి ఇలాంటి పువ్వులే నివేదించాలి అని అవి నివేదిస్తూ ఉండేవారు. మరి అలా చెట్లెక్కిపోతూ ఉంటే లేకపోతే లోపలికి అడవిల దాకా వెళ్ళిపోతూ ఉంటే కాళ్ళు అలా ఉంటాయా, ఎన్నో ముళ్ళు ఉంటాయి. ఆ చెట్లేమైనా చక్కగా సున్నితంగా ఉంటాయా, నున్నగా ఉండవుగా. అలా చెట్లెక్కిపోయి లేకపోతే పాదరక్షలు లేకుండా అలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అడవుల్లో ఆ ప్రదేశాలలో ప్రతిరోజు రక్తం వచ్చేస్తూ ఉండేదట కాళ్ళకి పాదాలకి. ఎందుకంటే అన్నీ గుచ్చుకుంటూ ఉండేవి, చెట్లు ఎక్కిపోతూ ఉంటే గుచ్చుకుంటూ ఉండేవి కాబట్టి రక్తం అలా వచ్చినా పర్వాలేదు, స్వామివారికి అటువంటి పువ్వులే ఇవ్వాలి, అంతేగాని ఇలాంటి పువ్వులు నేను నివేదించను అనుకుని కష్టపడిపోయి వెళ్ళిపోతూ ఉండేవట. స్వామివారు చూశారు ఈ కష్టాన్ని, ఎందుకయ్యా నీకు ఇంత కష్టం, మరి ఒప్పుకోడుగా భక్తుడు. అందుకే స్వామివారు ఆ మహాభక్తుడికి ఈ పులి పాదాలు ఇచ్చేశాడు. పులి పాదాలు ఇచ్చినప్పుడు చాలా తొందరగా, పులి ఎంత వేగంగా వెళుతుంది అలా వేగంగా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఆ పాదాలకి ఏం తగిలినా ఏమి అవ్వదుగా. అటువంటి పులి పాదాలు అలాగే పులి చేతులు కూడా ఇచ్చేసేట, చకచక చకచక ఏదైనా పట్టుకోవటానికి ఎక్కటానికి. ఇంతే కాకుండా అప్పటికే ఈ కంటి చూపు అన్నది కొద్దిగా తగ్గిపోయిందట. మరి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కనిపెట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయి చూడాలి కదా, కంటి చూపు కూడా పోయింది. కాబట్టి ఈ చేతులు కాళ్ళు ఏవైతే స్వామివారు ఒక పులివి నీకు ఇస్తున్నాను అని ఇచ్చారో ఆ చేతులలో కూడా కళ్ళుండేవట, పాదాలలో కూడా కళ్ళుండేవట. అటువంటి విచిత్రమైన రూపాన్ని ఈ మహాభక్తుడికి ప్రసాదించాడు. ఎందుకు అంటే అంత భక్తితో నాకు ఆ ప్రేమతో అవే పువ్వులు తెద్దాం అనుకుంటున్నాడు కాబట్టి. అందుకే అప్పటి నుంచి ఆ మహాభక్తుడికి వ్యాఘ్రపాదుడు అనే పేరు వచ్చేసింది. ఈ వ్యాఘ్రపాదుడు ఎంతటి అనుగ్రహాన్ని పొందాడంటే చిదంబరంలో చిత్సభలో నేటికి
ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తారుగా నటరాజస్వామిగా, ఆ స్వరూపాన్ని దగ్గరుండి చక్కగా ఆయన వాయిద్యాలు వాయిస్తూ ఈ వ్యాఘ్రపాదుడు ఆ చిదంబర నృత్యం ఏదైతే ఉందో ఆనంద తాండవం నృత్యం అది చూసే అధికారం ఈయనకి కలిగింది. అలా కొంతమందికి మాత్రమే ఉంది, పతంజలి అని కూడా చెప్తూ ఉంటారు. పతంజలికి అలాగే భృంగిరెడ్డికి కూడా ఈ అధికారం ఉందన్నమాట. వాళ్ళు మాత్రం అక్కడ చూడవచ్చు, ప్రతిరోజు వాళ్ళు వెళ్ళి చూస్తారట. నేటికి మనకి వాళ్ళు కనిపించరు, కానీ ఆ అనుగ్రహం ఉంది. అందుకే చిదంబరంలో కూడా మనకి పతంజలి అలాగే వ్యాఘ్రపాదుని యొక్క విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మహాభక్తుడు ఆయన చిదంబరం వెళ్ళి ఆ నాట్యాన్ని చూసి మురిసిపోతూ ఒకసారి స్వామి వారిని అడిగారట, స్వామి నేను ముక్తిని మోక్షాన్ని పొందాలి అంటే నేనేం చేయాలి చెప్పు, నా సాధన ఎలా ఉండాలి? అప్పుడు స్వామి అంటారు, నువ్వు శ్రీరంగం వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకో. మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు వేరు శ్రీ మహావిష్ణువు వేరని కాదు, కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మనం వింటే మనకు అర్థమవుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుని శ్రీరంగంలో ఆ చక్కగా ఎంత పెద్ద విగ్రహం కదా శయన రూపంలో, కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శించుకో, నీకు ముక్తి లభిస్తుంది అని స్వామి చెప్తారట. అవునా అని చెప్పి మహాభక్తుడైన పతంజలితో పాటు వీళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. అయితే అప్పటికే పాపం ఆయనకి వయసు అయిపోయింది, కంటి చూపు కూడా బాగా తగ్గిపోయిందట. అటువంటి సమయంలో అప్పుడు ప్రయాణం అంటే అడవుల మార్గంలోనే కదా, అప్పుడు మనకి చాలా తేలికగా ఈ ఊరు ఆ ఊరు అని తెలిసేది కాదు. అప్పుడు ఆ ప్రయాణం చేస్తూ చేస్తూ కష్టపడి వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళుతూ ఉండేవారు. ఇది అప్పటి కథ కాబట్టి ఇలాగే ఉంటుంది. అయితే ఆ ప్రయాణంలో ఎటు వెళ్ళాలి, శ్రీరంగం ఎటు వెళ్ళాలో ఆయన దారి తప్పిపోయారు, వీళ్ళిద్దరూ దారి తప్పిపోయారు. తప్పిపోయిన తర్వాత కంటి చూపు కూడా సరిగ్గా లేదు కదా, వాళ్ళకి ఇంకేమీ కనిపించట్లేదు, శ్రీరంగం దాకా వెళతామా ఇంకెటు వెళ్ళాలి అని అలసిపోయి ఉండిపోయారట. అప్పుడు శ్రీరంగంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని మనసులోనే ధ్యానించుకుని, స్వామి నేను ఇంకా రాలేను, నిన్ను బహుశా దర్శించుకోలేను, నాకు ఒకటి ఓపిక లేదు, వయసు అయిపోయింది, కంటి చూపు సరిగ్గా లేదు, ఎటువైపు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు, మేమైతే తప్పిపోయాం, కాబట్టి నువ్వు మాకు ఇక్కడ దర్శనం ఇవ్వు అని వేడుకున్నారట ఈ మహాభక్తులు, ముఖ్యంగా వ్యాఘ్రపాదుడు. అలా వ్యాఘ్రపాదుడు వేడుకున్నప్పుడు శ్రీరంగంలో ఎలా ఉంటారో శ్రీ మహావిష్ణువు శయనమూర్తిగా అంత పెద్ద ఆకారంతో అలా దిగి వచ్చి కనిపించారట. ఇదిగో నన్ను అక్కడ చూడాలనుకుంటున్నావు కదా, నువ్వు అక్కడికి రాలేవు కాబట్టి నేను ఇక్కడికి అలా వచ్చాను అనేటట్టుగా. అయితే ఆ భీకరమైన రూపాన్ని కూడా చూడలేకపోయారట. ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, ఎందుకంటే కంటి చూపు సరిగ్గా లేదు, స్వామి ఇంత పెద్ద రూపాన్ని నువ్వు ఇలా చూపిస్తే నిజంగా మేము తట్టుకోలేకపోతున్నాం, నేను చూడలేకపోతున్నానని బాధపడతాట. సరే అయితే అదే రూపాన్ని నేను చిన్నగా చేస్తాను నీకోసం అని చెప్పి స్వామి వారు బాలుడిగా మారిపోయాడు. అలా బాలుడిగా మారిపోయి చిన్నగా మారిపోయి ఒక చిన్న శేషశయనంపై ఆయన పడుకున్నట్టుగా దర్శనమిచ్చారు. అప్పుడు వ్యాఘ్రపాదుని యొక్క ఆనందం అంతా ఇంత కాదు. కాబట్టి స్వామి నన్ను అనుగ్రహించినట్టు ఈ చక్కని రూపము ఇలాగే నువ్వు ఇక్కడ ఉండిపో అని కోరుకుంటే స్వామి ఉండిపోయారు. మరి అలా ఈ పుణ్యక్షేత్రానికి సిరు పులియూర్ అని వచ్చింది. అంటే వ్యాఘ్రపాదుడు ఇక్కడ మోక్షాన్ని పొందాడు, స్వామివారిని కోరాడు కాబట్టి స్వామివారు అతనికి అనుకూలంగా బాలుని రూపంలో వచ్చేశారు. కాబట్టి ఇక్కడ చిన్న అంటే సిరు చిన్న రూపంలో బాలుడిగా ఇక్కడ మనకి స్వామి దర్శనమిస్తారు ఈ మహాభక్తుడి కోసం. అది ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రంలో ఇన్ని నిదర్శనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకున్నాం, గరుడు ఇక్కడికి రాడు అని. కారణం ఏమిటి? ఒకానొక సమయంలో ఆదిశేషువుకి గరుడుకి ఇద్దరికి ఏదో మాట వచ్చిందట, నేనెక్కువ భక్తిని చూపిస్తా అని. మరి ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణు భక్తులే కదా, ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుని మోసిన వాళ్లే. అయితే వీళ్ళిలా వాదించుకుంటూ ఉంటే ఎందుకో గరుడుకి కొద్దిగా అహంకారం ఎక్కువైందా అని శ్రీ మహావిష్ణువుకి అనిపించింది. ఆయన అన్నీ పోల్చుకుంటారుగా, సరే ఇప్పుడు నేను గరుడికే బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకున్నారట. అయితే ఏ స్థలంలో అయితే వీళ్ళు వచ్చి నేను గొప్ప అని అనుకుంటున్నారో, అంటే ఈ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్ళు వాదించుకుంటున్నట్ట. ఆ సమయంలో స్వామివారు ఆదిశేషుని తరపునే ఉండి ఆదిశేషువే గొప్ప, వీళ్ళు అడిగారు అప్పుడు చెప్పారు ఆదిశేషువే గొప్ప, నీ భక్తి ఎంతైనా కొద్దిగా తక్కువే అని చెప్పారట. కారణం ఏమిటి అంటే అహంకారం కొద్దిగా తగ్గాలి కదా. అప్పుడు గరుడు చిన్నబుచ్చుకుని స్వామి అలా అంటావేమిటి అని మళ్ళీ ఎదురు తిరగలేదు, ఆయన తల ఉంచుకుని వెళ్ళిపోయాట. అయితే ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆదిశేషువుకి భయం. ఎందుకు అంటే స్వామి మీరు నేను నెగ్గాను అన్నట్టుగా చెప్పారు,
కానీ నాకు భయం వేస్తోంది. గరుడు అంటే సాధారణంగా గరుత్మంతుడికి పాములకి పడవు కదా, కాబట్టి ఎలాగా అంటే నీకు ఏమీ పర్వాలేదు, నువ్వు నా కింద ఉండు అంటే, నా కింద ఉండు అంటే సైనమూర్తిగా, కాబట్టి నువ్వు నా కింద ఉండు, నీకు నేను ఎప్పుడూ రక్షణ ఇస్తూ ఉంటాను, నేనున్నంతకాలం గరుడు నిన్నేం చేస్తాడు, ఏమీ చెయ్యడు అంటే ఆయన గెలిచాడు, ఆయనకే శ్రీ మహావిష్ణువు నీ భక్తి ఎక్కువ అని చెప్పాడు, అయినా కూడా భయం, కాబట్టి స్వామి కింద దూరిపోయాడు అని చెప్తూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ ఆదిశేషువుకి ప్రత్యేకమైన స్థానం లభించింది అని చెప్తారు. గరుత్మంతుడికి కొద్దిగా బాధ కలుగుతుంది కదా, అందుకే నేను మళ్ళీ ఈ ప్రదేశానికి రాను అని అనుకుంటాట, ఎందుకంటే నన్ను ఇక్కడ స్వామివారు తక్కువ అని చూశారు, అందుకే అప్పటి నుంచి గరుడు రావడం మానేశాడు. నేటికి కూడా గరుడు పక్షులు అటువైపు రావు, అక్కడ ఎగరవు అన్నది చెప్తూ ఉంటారు. అలా ఆదిశేషువుకి ఇక్కడ పెద్దపీట వేశారు కాబట్టి ఆదిశేషువుకి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే నాగదోషాలు ఏవైనా ఉంటే వీటి పరిహారం కోసం కూడా ఈ ఆలయంలో పూజలు అన్నవి నేటికి జరుగుతూ ఉంటాయి. అది ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం. కాబట్టి ఒక మహాభక్తుడిని ఆ రకంగా అంటే ఆ మహాభక్తుడు ఎలా చూడాలనుకుంటున్నాడో అలా కనిపించి చక్కగా భక్తి, దానికి ఉన్న శక్తి ఏమిటో భగవంతుడు మనకి చూపించాడు ఈ ప్రత్యేకమైన ఆలయంలో. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కేవలం 2 పుణ్యక్షేత్రాలు మాత్రమే ఉన్నాయి దక్షిణం వైపు చూస్తూ, ఒకటి శ్రీరంగం, ఇంకొకటి ఈ సిరుపులియూర్ అనే పుణ్యక్షేత్రంలో. అలాగే బాల శయనమూర్తి కేవలం ప్రపంచంలో ఇక్కడే మనకి కనిపిస్తాడు. ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి నిత్యం మనం చెప్పుకుందాం. నమస్తే.